కార్తీక పౌర్ణమి ఈ విశేషాలు మీకు తెలుసా? కార్తీకం అంటేనే శివుడికి, విష్ణుమూర్తికి ప్రియమైన మాసం. అందులోనూ ఈ నెలలో వచ్చే కార్తీక పౌర్ణమి మరింత విశిష్టతను కలిగి ఉంటుంది. ఈ ఏడాది నవంబర్ 5న కార్తీక పౌర్ణమిని నిర్వహిస్తున్నారు. ఈ పర్వదినాన్ని త్రిపుర పూర్ణిమ, దేవ దీపావళి అని కూడా అంటారు. పురాణ గాథలను అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్న తారకాసురుడు అంతమయ్యాడన్న ఆనందంతో దీపాలు వెలిగించి ముల్లోకాలు సంబరం చేసుకున్నాయి. 1000 ఏళ్ల రాక్షస పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు ఆ కార్తీక పౌర్ణమి రోజునే తాండవం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. తెల్లవారుజామున సముద్రంలో, నదిలో స్నానం చేయడం శుభప్రదం. ఆ రోజు రుద్రాభిషేకం, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ మాసంలో నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఆయుష్, ఆరోగ్యం కలిగి కష్టాలు తొలగుతాయి. ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే లక్ష్మీప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి. కార్తీక పౌర్ణమికి రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 రోజుల ఒత్తులో దీపాన్ని వెలిగిస్తారు. రోజుకి ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తానికి కలిపి ఒక్కసారే వెలిగిస్తారు. పాయసం, పులిహోర, పూర్ణం, బూరెలు, 2-3 రకాల కూరలతో భోజనం ప్లేటు సిద్ధం చేసి చంద్రుడికి నైవేద్యంగా పెడతారు. ఆ తర్వాత ఉపవాసం ముగిస్తారు. సాయంత్రం శివాలయం, వైష్ణవ ఆలయంలో దీపారాధన చేయడం మంచిది. అలా వెళ్ళలేని వారు ఇంట్లో తులసి, ఉసిరి చెట్టుకు పూజ చేసి అక్కడే ఒత్తులు వెలిగిస్తారు. కార్తీక పురాణంలోని అన్ని కథల్లోనూ పౌర్ణమి నాడు వెలిగించే దీపాలు, చేసే పూజలు, వ్రతాలు ఎంతో పుణ్యం ప్రసాదిస్తాయని తెలియజేస్తున్నాయి.